Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. కుష్ఠరోగమును పోగొట్టుట, ఒకే సమయమున స్వామి 8 ప్రదేశములలో దర్శనమిచ్చుట. సిద్ధుడు గురులీలలను నామధారకునికి ఇంకా ఇలా చెప్తున్నాడు. నందిశర్మ అనే బ్రాహ్మణుడు తెల్ల కుష్టు వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి తులజాపురంలోని భవానీదేవిని 3 సంవత్సరములు పూజించాడు. 3 రోజులు ఉపవసించగా 3వ నాటి రాత్రి దేవి కలలో కనిపించి చందలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పింది. అతడు అట్లే ఆమెను 7 మాసములు ఆరాధించగా ఆమె స్వప్నంలో నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయిస్తే నీ కుష్ఠరోగము నిర్మూలనము కాగలదని చెప్పింది. అయినా కూడా అతడు కదలలేదు. మరుసటి రోజు దేవి స్వప్నంలో కనిపించి అచ్చట నుంచి వెళ్ళిపోమ్మని ఆదేశించింది. దేవి కలలో చెప్పగా పూజారి అతనిని పొమ్మని చెప్పాడు. నందిశర్మ గాణుగాపురం చేరగా శ్రీగురుడు అతనిని తన సముఖమునకు రప్పించారు. నందిశర్మ స్వామికి నమస్కరించి వ్యాధి నుండి నన్ను కాపాడమని ప్రార్థించాడు. నందిశర్మను స్వామి చెప్పినట్లు సోమనాథుడను బ్రాహ్మణుడు సంగమంలో స్నానం చేయించి కొత్త వస్త్రాలని ధరింపచేసి పాత వస్త్రాలని తగలబెట్టించారు. అతనికి కుష్టు వ్యాధి తగ్గింది. అతనిని అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయించగానే అతని శరీరము కాంతివంతమయ్యింది. శ్రీగురుని దగ్గరకు వచ్చారు. ఇంకను అతని పిక్కపై కుష్టు వ్యాధి కొద్దిగా మిగిలి ఉంది. ఓయి, నీవు నన్ను విశ్వసించనందున ఇంకను వ్యాధి కొద్దిగా మిగిలింది అని చెప్పి భస్మమును మంత్రించి నందిశర్మ నాలుకపైన వేశారు. వెంటనే నందిశర్మ శ్రీవారిని ఏకధాటిగా అనేక విధములా స్తుతించాడు. ఓయి నందిశర్మ, నీ రోగము నిర్మూలనమైనదని చెప్పి నీ స్తోత్రమునకు సంతోషించాను. నీవు కోరినట్లే ఇక్కడనే ఉండి ఆస్థాన కవీశ్వరుడివై సేవించుకోమని చెప్పారు. నందిశర్మ స్వామి వద్దనే ఉంటూ జన్మను చరితార్థం చేసుకున్నాడు. గాణుగాపురం దగ్గరలో ఉన్న హిప్పగిరి అనే గ్రామంలో ఒక శివాలయం ఉంది. మల్లేశ్వరుడను పేరున శివుడు ఆ ఆలయంలో ఉన్నాడు. ఆ గ్రామంలో శివభక్తుడైన నరకేసరి అనే కవి మల్లేశ్వరునిపై పద్యాలు వ్రాసి మల్లేశ్వరుని కీర్తిస్తూ ఉండేవాడు. ఒకసారి హిప్పగిరి నుండి గాణుగాపురం శ్రీగురుని దగ్గరికి కొంతమంది వచ్చి వారిని హిప్పగిరి ఆహ్వానించి అతి వైభవంగా తీసుకుని వెళ్ళి పూజాదులను చేసుకున్నారు. ఆ భక్తులు నరకేశ్వరుని శ్రీగురునిపై కొన్ని పద్యాలు వ్రాసిమ్మని కోరగా మల్లేశ్వరునిపై తప్ప మానవునిపై పద్యములు వ్రాయనని స్పష్టంగా వారికి చెప్పాడు. నరకేసరి ఆలయానికి వెళ్ళి మల్లేశ్వరునికి ఆ రోజు పూజ ప్రారంభించాడు. కానీ అతనికి ఆ సమయంలో నిద్ర పట్టింది. ఆ నిద్రలో అచ్చట మల్లేశ్వరునికి బదులు శ్రీ నృసింహ సరస్వతి దర్శనమిచ్చారు. నాపై కవిత్వమే చెప్పనని నీవు నరుడునైనా నన్ను పూజించుట చిత్రము కదా అని స్వామి నరకేసరితో అన్నారు. వెంటనే నరకేసరి త్రుళ్ళిపడి లేచి పూజ ప్రారంభించగా మరలా అతనికి నిద్ర పట్టింది. శ్రీగురుడు ఆ నిద్రలో దర్శనమిచ్చి నీవు పూజించు మల్లేశ్వరుడు నేను వేరు కాదని చెప్పారు. అతనికి మెళకువ రాగానే శ్రీగురుడు మానవమాత్రుడు కాడని విశ్వసించి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని దర్శించి వారిని పద్యములతో స్తుతిస్తూ భక్తులను ఉద్ధరించు స్వామి పాదాలే మాకు శరణ్యమని పాదాభివందనం చేసుకున్నాడు. నరకేసరి మల్లేశ్వరుని స్థానమున మిమ్మల్నే దర్శించుకున్నానని ఇంకా మీ సేవలోనే జీవిస్తానని స్వామిని ప్రార్థించి అప్పటి నుంచి శ్రీగురిని పంచరత్నములతో స్తుతిస్తూ పూజించసాగాడు అని సిద్ధుడు శ్రీగురుని లీలలను వివరించి స్వామి లీలలను ఇంకనూ వినవలసిందని నామధారకుడితో చెప్పసాగాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మహిమలు ఎక్కువ అవటం చేత ప్రజలు ఎక్కువగా రాసాగారు. ఒకసారి అలా వచ్చిన వారిలో చుట్టుపట్ల గల 7 గ్రామముల వారు శ్రీగురుని దీపావళి ముందు త్రయోదశి రోజున వారి వారి గ్రామాలకు రావాల్సిందిగా కోరారు. ఒకే రోజు అన్ని గ్రామాలకు ఎట్లు రాగలను, మీరే నిర్ణయించుకొని చెప్తే ఆ గ్రామమునకు మాత్రము రాగలనని చెప్పారు.
వారు ఎవరికి వారే తమ గ్రామానికే రావాలని పట్టుబట్టారు. అప్పుడు స్వామి, నా ఇష్టము వచ్చిన చోటికి రాగలనని, మీలో మీరు తగువులాడుకోవద్దని చెప్పారు. ఆ గ్రామస్తులేమో మఠం నందే ఉండమని ప్రార్థించారు. సమయం రానే వచ్చింది. శ్రీగురుడు 8 రూపములు ధరించి 7 గ్రామములకు వెళ్ళి భక్తుల పూజలు అందుకున్నారు. 8వ రూపంలో గాణుగాపురం మఠంలోనే ఉండి భక్తులను సంతృప్తిపరిచారు. కార్తీక పౌర్ణమి రోజున మఠంలో జరుగు దీపోత్సవానికి అసంఖ్యాక భక్తులతో పాటు పై 7 గ్రామముల భక్తులు కూడా వచ్చారు. అందరూ కలిసి వచ్చినప్పుడు గత త్రయోదశి నాడు శ్రీగురుడు మా గ్రామానికి వచ్చాడంటే మా గ్రామానికి వచ్చాడని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. మఠంలోనున్న భక్తులు స్వామి ఆ రోజున మఠంలోనే ఉన్నారని చెప్పారు. అప్పుడు స్వామి, మీ అందరి మాటలు సత్యమే, నేను లేని చోటు ఎక్కడా అని వారికి చెప్పారు. శ్రీగురుడు 8 రూపములు దాల్చి భక్తులను అనుగ్రహించారని తెలుసుకొని స్వామి మహిమలను కొనియాడుతూ ఆనందించారు. నామధారక, ఇంకొక లీలను వినవలసిందని సిద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్లే దారిలో వ్యవసాయదారుడైన పర్వతేశుడు సాగు చేసే పొలం ఉంది. పైరు కంకులు వేయడానికి సిద్ధంగా ఉంది. స్వామివారు సంగమానికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ వ్యవసాయదారుడు స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు సంగమానికి వస్తూ ఆ రైతుతో, నీవు ప్రతిరోజు నమస్కరిస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని అడిగారు. స్వామి, నేను ఈ పొలాన్ని గుత్తకు చేసుకుంటున్నాను. ఈ చేనులో పెట్టిన పంట బాగుగా పండేటట్లు అనుగ్రహించమని, మీరు చెప్పినట్లు చేస్తానని విన్నవించుకున్నాడు. అలా అయితే నేను సంగమం నుండి మరలా వచ్చే లోపల ఈ జొన్న పైరును కోసివేయమని శ్రీగురుడు ఆ పర్వతేశునికి చెప్పాడు. పొలం గుత్తకిచ్చిన యజమానిని ఒప్పించి ఫలించుటకు సిద్ధంగా ఉన్న పైరును కొయ్యవద్దని మొరపెట్టుకున్న భార్యాబిడ్డలను లెక్క చేయకుండా స్వామి సంగమం నుండి వచ్చే లోపుగా పైరంతా కోయించాడు. స్వామి అదంతా చూసి, ఓయి, నేను నవ్వులాటకై అన్న మాటలు నమ్మి పైరంతా కోసేశావే, పండని పైరు కోసావే, పొలం యజమానికి ఏమిస్తావు, నీవెలా జీవిస్తావు అని అన్నారు. స్వామి, మీ మాటలే శరణ్యమని నమస్కరించాడు. ఇదంతా చూస్తున్నవారు రైతు తెలివి తక్కువతనానికి పరిహసించసాగారు. కొద్ది రోజులకు విపరీతమైన వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు ఫలించుటకు సిద్ధముగా ఉన్న పొలాలన్నీ కూడా నీట ములిగి పాడైపోవుట, చలిగాలులకు గింజలు తప్పగింజలైపోయాయి. ఈ రైతు కోయబడిన పొలము చిగిర్చి ఒత్తుగా పెరిగి అమితంగా ఫలించింది. రైతు అతని భార్య స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని అంతా కూడా వివరించారు. శ్రీగురుడు వారిని దీవించి పంపారు. రైతు పొలము యజమానికి పత్రము రాసిన ప్రకారము రెట్టింపు ఇచ్చి కరువు కాలమున అధికముగా పండిన దానిని బీదలకు దాన ధర్మములు చేశాడు. శ్రీగురుని అనుగ్రహమున ఆ రైతు సర్వసంపదలు పొందాడు. నామధారక, శ్రీగురుని మహిమను తెలుసుకొంటివా? గురువు యందు భక్తి ఉన్న అన్నియు ఆయనే ప్రసాదించగలరు. శ్రీ నృసింహ యతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.